అభివృద్ధి కావాలంటే కౌన్సిలర్ అభ్యర్థి సర్ది సుదర్శన్ రెడ్డి 16వ వార్డు నందు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వార్డులో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ అన్న ప్రభుత్వం లేదా కేంద్రంలో ఇల్లు ఇస్తుంది, బియ్యం ఇస్తుంది, గృహలక్ష్మి 200 యూనిట్ల విద్యుత్ ఇస్తుంది, మరియు ఉచిత రవాణా మన ఆర్టీసీలో ఆధార్ కార్డు చూపెట్టి ₹1 తీసుకోకుండా మన మహిళలు ఈ రోజు గౌరవంగా మనం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలారా ఇల్లింటి వాసాలను లెక్కబెట్టి టీఆర్ఎస్ నాయకులకు మరియు నేను ఒకటే చెప్తున్నాను, గతంలో ఎన్నో తప్పులు చేశారు మరియు మేము ఎన్నో పోరాటాలు చేశాము. కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళే మేము మంచిగా ఉన్నతంగా మేము ఉన్నాము, ఏ తప్పులు చేయలేదని అంటున్నారు. మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా ఒకటే చూపిస్తున్నాము, అనుకుంటే ఈ రోజు మొత్తం బయటపడతాము. కాబట్టి ఒక్కటే మేము ప్రజలారా, మేము పోతలేము. ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాము. మా నాయకులు ఒకరే చెప్పారు, మాది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల గురించి కష్టపడండి, ఎల్లప్పుడూ ప్రజలలో ఉండండి అన్నారు. కాబట్టి ప్రజలారా నా యొక్క ఎంపీటీసీ జీవితం మీ అందరికీ తెలుసు, ఎంత సాధారణ జీవితం గడపాను. కాబట్టి ప్రజలారా ఒక్కసారి నా యొక్క అభ్యర్థులు 16వ వార్డు నుండి సుదర్శన్ రెడ్డి గారి ఈ భారీ మెజార్టీతో గెలిపించాలి. వారి నుంచి ఉన్నందుకు మీ అందరికీ, అదేవిధంగా ఈ ఒక్కసారి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నూతన గ్రామంలో ఎక్కువ గారికి చేతి గుర్తు తెలిసింది. అదేవిధంగా ప్రేమ్ సాగర్ గారికి పార్టీ ఆలోచన చేసి ప్రేమ్ సాగర్ కూడా చేతి గుర్తించారు. అదేవిధంగా వేణుగౌడ్ గారికి కూడా చేతి గురించి మన లింగాపూర్ నుంచి కూడా. కాబట్టి అదేవిధంగా ప్రేమ్ సాగర్ కు ఈ నూతన ఓట్లు, మరి శ్రీరంగారావు ఓట్లు ఈ ప్రేమ్ సాగర్ చేతి గుర్తు. ఎవరైనా నలుగురికి చేతి గుర్తులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీకు ఈ 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నిరుపేద కన్నా ఎక్కడన్నా ఒక్క ఇల్లు ఇచ్చినట్టు రుజువు చేస్తే మేము రేపు పొద్దునే అందరం కూడా ట్రాఫిక్ ఎవరైనా ఇచ్చిన 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గారు, రేవంత్ రెడ్డి సీఎం గారు ప్రతి ఊరికి మాకు కాంగ్రెస్ ఇల్లు లేదు అని అనుకున్నలాగా మనకు ఇంకా 4 సంవత్సరాలు కూడా ఆయన ఇల్లు ఇస్తూనే ఉన్నారు.